అందరికీ నమస్కారం. భాస్కర్ కిలి ఛానల్కి స్వాగతం. ఏదైనా మాధ్యమంలో మన ఐడియాలజీ అది సత్యమైన అసత్యమైన చొప్పించాలి అంటే దానిని సమర్థవంతంగా చెప్పగలిగే సామర్థ్యం ఉండాలి. అదే మాధ్యమం ఒకవేళ సినిమా అయితే అందులో పెట్టే సన్నివేశాలకు డైలాగులకు బలమైన కథ కూడా తోడు కావాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. దురంధర్ 2లో డైరెక్టర్ ఆదిత్య ధర్ బీజేపీని ముఖ్యంగా మోడీని మోసాడు అనే విమర్శ ఎదుర్కొంటున్నాడు. కానీ తాను చూపించిన సినిమాలో కథా సన్నివేశాల బలం వలన ఎవరూ మోడీ మార్కుని కాదనలేని పరిస్థితి. ఇదే పాకిస్తాన్ ప్రేమికుల్ని ఎక్కువగా కలవరపెడుతున్న అంశం. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలకు వద్దాం. బలమైన కథ తీసుకోకుండా అక్కడొక ఎపిసోడ్ ఇక్కడొక ఎపిసోడ్ తీసేసి మొత్తం కుట్టేసినట్లు సినిమా తీస్తే ఎలా? అసలు ఉస్తాద్ భగత్ సింగ్లో భారత్ మాతాకి జై అని ఎందుకు అనవు అనే సీన్ సినిమాలో సింక్ అయిందా? దానికి సబ్స్టెన్స్ ఏమైనా ఉందా? పాత బస్తీ బొట్టు పెట్టుకుని వెళ్ళే సీన్ ఏమన్నా బలమైన భావోద్వేగాల మధ్య తీశారా? అందుకే అవన్నీ తేలిపోయాయి. ఇదే సమస్య హరిహర వీరమల్లుకు కూడా ఉంటుంది. దీనికి సగం కారణం అనామక డైరెక్టర్లను ఎంచుకోవడం, నామకే వాస్తే సినిమాలు తీసి మమ అనిపించుకోవడం. ఏమైనా అంటే మీకు చూడడం రాదు అని జనాలను నిందించడం. ఏ సినిమానైనా ఆ సినిమా హీరో ఫ్యాన్స్ మాత్రమే రక్షించలేరు. సినిమా ఆడాలి అంటే అది సామాన్య జనాలకు కూడా నచ్చాలి. చాలా వరకు పవన్ కళ్యాణ్ సినిమాల్లో అదే లోపిస్తుంది. అందుకే చెప్పేది, ఐడియాలజీ మాత్రమే ఉంటే సరిపోదు, అది తెరపై కనబడడానికి తగిన ప్రయత్నం కూడా చేయాలి. కష్టపడకుండా షార్ట్కట్ని ఎంచుకుంటే రిజల్ట్ కూడా షార్ట్కట్లో నెగిటివ్గా అంతే తొందరగా వచ్చేస్తుంది. నిజానికి దురంధర్ ద రివెంజ్, ఉస్తాద్ భగత్ సింగ్ రెండు కూడా దాదాపు ఒకే కథాంశంతో నిర్మించబడ్డాయి. ఫలితం ఏంటనేది మీ అందరికీ తెలిసిందే. దురంధర్ 2 బ్లాక్ బస్టర్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ డిజాస్టర్ దిశగా నడుస్తుంది. ఇక దురంధర్ 2 సినిమా మేకింగ్లో ఒక కేస్ స్టడీ అని అనిపించుకుంది. ఈ సినిమా గురించి మరైన డీటెయిల్స్ ఇంకొక వీడియోలో నేను చేస్తాను. అందరికీ నమస్కారం అండి. జై హింద్. అందరికీ నమస్కారం. హైందవీ స్వరాజ్ అనే నా యొక్క ఈ సంస్థ ఇప్పుడే పుట్టి పెరిగిన పసిబిడ్డ. దీనిని పెంచి పోషించడంలో నా పాత్ర ఎంత ఉందో మీ పాత్ర కూడా అంతే ఉంది. ఎందుకంటే ఇది మన హైందవ సమాజం కోసం నేను తీసుకొచ్చింది. నాకు మీ యొక్క సహాయం కావాలి. ఎలా అంటే దీన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం, అలానే మన యొక్క ఈ హైందవీ స్వరాజ్లో దయచేసి చేరి మన ధర్మరక్షణకు పాటుపడండి. ధర్మరక్షణ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి కిందనున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అలానే ఆర్థికంగా కాస్త నిలదొక్కునేవారు మీకు నచ్చినంత సహాయం చేసి ఈ యొక్క హైందవీ స్వరాజ్ సంస్థ ఎదుగుదలకు తోడ్పాటు పడండి. ఎందుకంటే ధర్మరక్షణలో మీరు కూడా భాగస్థులు, అలాగే భాగస్వామ్యం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు నాకు సహాయం చేస్తేనే నేను ఈ యొక్క ధర్మానికి సహాయం చేయగలను. మీరు ఈ ధర్మానికి సహాయం చేయగలిగితేనే ఈ ధర్మం నన్ను అలానే మిమ్మల్ని కూడా సహాయం చేయగలదు. ఈ క్రిందన అకౌంట్ నెంబర్ ఉంటుందండి. దయచేసి దానికి మీ యొక్క డబ్బులు పంపండి. అలానే క్రిందన QR నెంబర్ కూడా ఇస్తున్నానండి. మీకు తోచినంత దయచేసి సహాయం చేసి ఈ యొక్క హిందూ ధర్మరక్షణకు సాయపడండి. అందరికీ నమస్కారం.